సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూసుకోవడం లేదు. ప్లీజ్ అందరూ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు మంచి జాబ్ తీసుకొచ్చాను. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, మనకు ఆల్మోస్ట్ 5000 వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్, అర్జెంట్ రిక్వైర్మెంట్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. మెడ్ ప్లేస్ అని తెలుసుగా, ఇందులో ప్రజెంట్ అయితే జాబ్స్ అయితే ఉన్నవి. సో 10th క్లాస్ బేస్ మీద ఒక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 10th క్లాస్ బేస్ మీదనే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మెడికల్ షాప్లో వర్క్ చేయాలన్నమాట. మామూలుగా మీ సొంత ప్రాంతంలో మీ దగ్గరలో స్టోర్ ఉందనుకో, అందులో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ సొంత ప్రాంతాల్లోనే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫ్రీ రూమ్ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ రావాలనుకున్న వాళ్ళు ఫ్రీ రూమ్గా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. మీ సొంత ప్రాంతాల్లో జాబ్స్ లైక్ ఏంటంటే దగ్గరలో మెడ్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. శాలరీ 14,000 రూపీస్ ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుంది. ఈ 14,000లో పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది. మీకు 12,000 టేక్ హోమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీకు పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసినట్టే 14,000 ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుంది. ఎవ్రీ ఇన్సెంటివ్ ఎలా ఉంటుందంటే మీకు యావరేజ్గా 3,000 ఎవ్రీ మంత్ వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుందంటే మీరు ఏదో ఒక మెడిసిన్ సేల్ చేస్తారు కాబట్టి అందులో మీకు 0.05% కమిషన్ అనేది వస్తుంది అనమాట. మీరు ఏ ప్రోడక్ట్ అంటే ట్యాబ్లెట్లు కానీ సిరప్స్ కానీ ఇంకా ఉంటాయి కదా, ఏది అమ్మినా కూడా మీకు అందులో కొంచెం కమిషన్ అనేది వస్తుంది అనమాట. శాలరీతో పాటు శాలరీ ఉంటుంది, ఇన్సెంటివ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ సేల్ చేయడం అన్నట్టు, అర్థం అన్నట్టు. సో మామూలుగా ఎవరైనా పర్సన్ వచ్చినప్పుడు ఒకటికి బదులు 2 సేల్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు ఎవరన్నా కోల్డ్ మీద వచ్చారనుకో, వానికి కోల్డ్తో పాటు కొంచెం ఎనర్జిక్ టాబ్లెట్ ఏదైనా బీకమ్ ప్లస్ అని ఉంటాయి కదా, అవి కూడా ఇస్తారనమాట. సో దట్ అది కూడా సేల్ అయిపోతుంది. అట్లా ఉంటుంది అనమాట. సో అంటే ఏదైనా రెండుకి సంబంధించిన టాబ్లెట్ ఇచ్చినామనుకో, 2 సేమ్ కంపెనీ అయినా కూడా 2 సేమ్ వర్క్ ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక దగ్గు ఉందనుకో, దగ్గుకు ఒక టాబ్లెట్ ఇస్తే, ఒక కంపెనీకి సంబంధించిన టాబ్లెట్ ఇస్తే అయిపోతుంది. బట్ 2 టాబ్లెట్ ఇస్తారు కొందరు. మీరు గమనించారు ఏదో, ఒకసారి మీరు ఫార్మసీకి వెళ్ళండి, ఒక టాబ్లెట్ అడగండి ఏదన్నా, వీళ్ళు ఖచ్చితంగా 2-3 టాబ్లెట్ ఇస్తారు. డిఫరెంట్ టాబ్లెట్స్ 2-3 అని ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారంటే అవి 2 వేరు కంపెనీలు, సేమ్ వర్క్ చేస్తుంది బట్ వేరు కంపెనీలు. ఎట్లా అంటే సేమ్ మన దగ్గుకు సంబంధించిన గొల్లు అనుకో, దగ్గే తగ్గిస్తాయి. 2 టాబ్లెట్స్ సేమ్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది. బట్ ఫార్మసీ వాళ్ళు మెడికల్ షాప్లో ఏం చేస్తారంటే కావాలని ఇంకో కంపెనీకి సంబంధించింది కూడా ఇస్తారనమాట. ఈ 2 ఇస్తారు. ఈ 2 ఏదో ఒకటి మిమ్మల్ని తగ్గించేస్తుంది అనమాట. సో దట్ మీకు కూడా కొంచెం ట్రస్ట్ ఏర్పడుతుంది. అరే ఈ షాప్లో ఈ పర్సన్ ఇచ్చాక నాకు తగ్గిందిరా అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్క టాబ్లెట్ మీద, ప్రతి ఒక్క దాని మీద. అంటే వాళ్ళ యూజర్ ఐడి తోటి ఎంటర్ చేస్తారు కదా డీటెయిల్స్ అనేది, ఎన్ని సేల్ చేస్తే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినట్లయితే పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, స్టార్టెడ్ బోనస్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఇవన్నీ మంచిగా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు పర్మనెంట్ ఎంప్లాయీ, మిమ్మల్ని తీసేయడం ఇలాంటిది ఏముండదు. ఇంకా మీరే 1 ఇయర్ నేర్చుకొని మీరు కొత్త షాప్ అన్న పెట్టుకోవచ్చు. ఇంకా మీరు డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఈ 1 ఇయర్, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా చేసుకోవచ్చు. షాప్లో వర్క్ చేస్తారు కదా, కొంచెం మీకు మెడిసిన్ మీద వాటి మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. దాని తర్వాత మీకు ఇట్లా పెద్ద హాస్పిటల్లో, యశోద హాస్పిటల్ కానీ ఇంకా చాలా పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా, అందులో జాబ్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినట్లయితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లేబర్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ శాలరీ అనమాట. ఇవి అడిషనల్గా ఉంటాయి అనమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రిటెన్షన్ బోనస్ అనేది ఉంటుంది. రిటెన్షన్ బోనస్ అంటే ఏం లేదండి, మీరు ఇక్కడ 1 ఇయర్ వర్క్ చేసారు అనుకో, 1 ఇయర్ వర్క్ చేస్తే మీకు 18,000 ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీతో పాటు ఇయర్లీ, అంటే ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ చేశారనుకో మీకు 18,000 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 50,000 రూపీస్ వస్తాయన్నమాట. సో మీరు ఇదే కంపెనీలో, సేమ్ కంపెనీలో 2 ఇయర్స్ చేశారనుకో మీకు 50,000 రూపీస్ శాలరీ అనేది వస్తుంది అనమాట. అండ్ 3 ఇయర్స్ వర్క్ చేస్తే 1 lakh వస్తుంది. అది బోనస్ లాగా ఒకేసారి మీ యాన్యువల్ డే, అంటే మీరు యానివర్సరీ డే ఉంటుంది కదా, అంటే మీరు ఫస్ట్ జనవరిలో ఎక్కారనుకో, నెక్స్ట్ 1st జనవరి నాడు మీకు శాలరీతో పాటు ఈ అడిషనల్ అమౌంట్ బోనస్ కూడా ఇచ్చేస్తారనమాట. లైక్ మామూలుగా మీకు 12,000 13,000 శాలరీ వస్తుంది, ఇన్సెంటివ్ వస్తుంది కదా, దాంతోపాటు ఇయర్ ఎండ్లో మీకు ఇది కూడా వచ్చేస్తుంది. మీరు 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 1 lakh వస్తుంది అనమాట. అండ్ 50,000 15,000 ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకటి చాలా బెటరు. వేరే కంపెనీ ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వదు, బట్ మెడ్ ప్లస్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. మీరు 1 ఇయర్ చేసుకోండి. ఏముంది, స్టోర్లో వర్క్ చేసుకున్నారనుకో మీకు మెడిసిన్ మీద
పూర్తి గ్రిప్ అనేది ఉంటుంది అండ్ ఏ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. సో మళ్ళీ 10th క్లాస్ బేస్ మీదనే కదా, ఏముంది అట్లా వర్క్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మీకు మెడిసిన్ మీద కొంచెం గ్రిప్ అనేది వస్తుంది. మన హాస్పిటల్లో మీకు చూడండి చాలా హాస్పిటల్ ఉన్నాయి, మనకు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఇలాంటి మెడికల్ షాప్లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు యశోద హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్లో మంచిగా జాబ్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన మెడ్ ప్లస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ అదేవిధంగా మీరు ఎస్ఎస్ఐ, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఇవి కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ 10th క్లాస్ అయితేనేమో ఎస్ఎస్సి ఏమో మీకు అక్కడ ఉంటుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అన్న అసలు 10th క్లాస్ నాకు మెడికల్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, నేను అడిగినాక ఏం సేల్ చేయగలుగుతానని నాకేం తెలుసు అంటే, డోంట్ వరీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ స్టోర్కి ఒక లైసెన్స్డ్ ఫార్మసీ పర్సన్ ఉంటాడు, ఓకేనా. మీరు ఒక్కరే ఉండరాడ, ప్రతి ఒక్క దానికి ఒక లైసెన్స్డ్ అంటే అతనికి లైసెన్స్ ఉంటుంది. అతను ఫార్మసిస్టు అడిగితే ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్నట్టు, ఆ సర్టిఫికేట్ ఇస్తారన్నట్టు. ఆ పర్సన్ ప్రతి ఒక్క మెడికల్ షాప్కి ఉండాల్సిందే అనమాట. సో వాళ్ళ కింద మీరు హెల్పర్గా వర్క్ చేస్తారనమాట. వాళ్ళే అంటారు గి తీసుకురా పో అంటారు. అడిగి తీసుకొని రావాలన్నమాట. అట్లా రోజు తీసుకొస్తుంటే మీకు అలవాటు అయిపోతూనే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్కి అయితేనేమో సేమ్ శాలరీ చెప్పాను కదా, 14,000 శాలరీ ఉంటుంది, ఇన్సెంటివ్ ఉంటుంది, మీకు టేక్ హోమ్ 12,000 అట్లా వస్తుంది అనమాట. అదే మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకో, మీకు ఆల్రెడీ వచ్చే శాలరీ ఉంటుంది, దాని మీద 40% హైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ వస్తున్న శాలరీ మీద 40% హైక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టే ఫార్మసీ అండ్ వేర్ హౌస్ 2 చోట్ల మనకు జాబ్స్ ఉన్నవి. మీరు స్టోర్లలో వర్క్ చేస్తున్నా ఓకే, లేదంటే మనకు వేర్ హౌస్లో కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేర్ హౌస్ అంటే తెలుసుగా పెద్ద గోడం లాగా ఉంటుంది, అక్కడ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అందులో వర్క్ చేయాలి, లైక్ అందులో పికింగ్, ప్యాకింగ్ సంబంధించిన జాబ్స్ ఉంటాయన్నమాట. అందులో కూడా వర్క్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ అన్నట్టు. స్టోర్లో వర్క్ చేస్తాడు, స్టోర్లో వర్క్ చేసుకోవచ్చు, ఇందులో అయితే ఇందులో. బట్ కొంచెం చదవనికి రావాలన్నమాట, లైక్ టాబ్లెట్ నేమ్స్ ఇట్లా చదవడానికి రావాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ఈ చదవడానికి వచ్చేసి ఒక జాబ్ మీకు వచ్చేసినట్టే అని చెప్తున్నారు. హైదరాబాద్ మనకు 3 లొకేషన్స్లో ప్రజెంట్ చాలా స్టోర్స్ ఉన్నవి. హైదరాబాద్లో కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, వైజాగ్ ఉన్నాయి. ఎక్కడ మీకు ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, మీరు మంచిగా ఏది దగ్గర ఉంటే అది అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టయితే మీకు ప్రిఫర్ లొకేషన్ ఇక మీ ఇష్టం. వైజాగ్ అయితే వైజాగ్, విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, మీరు అక్కడనే ఉంటాయి. లేదంటే మీరు కొంచెం దూరంలో ఉంటే మంచిగా ఫ్రీ అకామిడేషన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ లొకేషన్ ఉంటే మీ ఇంటికాంచనే వెళ్ళొచ్చు, లేదంటే మీరు హైదరాబాద్లోనే ఉన్నారు అనుకో, మీ దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్లోనే కదా మీకు జాబ్ వచ్చేది. మీ ఇష్టం, మీరు అకామిడేషన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇంటికాంచి కూడా రావచ్చు అనమాట. సో అదేవిధంగా రిమార్క్స్, మీరు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఇక్కడ మెన్షన్ చేయండి. రిమార్క్స్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దిస్ పొజిషన్ అని చెప్పి పెట్టేసేయండి, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ అని బటన్ క్లిక్ చేసిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేస్తారు, మెడ్ ప్లస్ సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది సాలరీ ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ఇన్సెంటివ్ ఉంటుంది, ఇయర్లీ ఇంత బోనస్ ఉంటుంది, ఇవన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిన తర్వాత అన్నిటికీ ఓకే అనుకున్న తర్వాత మీరు ఒక్కసారి మెడ్ ప్లస్ సంబంధించిన అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే చేస్తారు. అండ్ 100% ఫ్రీ జాబ్ అండి, ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి పెట్టనవసరం లేదు. మెడ్ ప్లస్ అనేది ఒక మంచి బ్రాండ్, మీకు కూడా తెలుసు, ఒకసారి చూసుకోండి. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, 100కి జెన్యున్ ఫ్రీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి ఇస్తున్నాను. సో అదే అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో అడగండి, కామెంట్లు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.